అసలే అర్ధరాత్రి ఆపై సంపూర్ణ చంద్రగ్రహణం. జనమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ అక్కడ ఒక్కసారిగా కలకలం రేగింది. గ్రహణం రోజు ఆలయాలన్నీ మూతబడితే అక్కడ మాత్రం వింత పూజలు జరిగాయి. ఇంతకు రెడ్డిపాలెంలో ఆ రోజు ఏం జరిగింది? నెత్తిపై కుంపటి పెట్టుకొని చేసిన ఆ పూజలు క్షుద్ర పూజలేనా? ఇంతకు అది ఘోరమా అఘోరమా? గ్రామస్తులు ఏం చెబుతున్నారు? పూజలు చేసిన వాళ్ళు ఏమంటున్నారు? ఇవిగో ఈ దృశ్యాలే ఇప్పుడు గుంటూరు జిల్లా రెడ్డిపాలెం వాసుల్లో గుబులు రేపుతున్నాయి. చంద్రగ్రహణం రోజు ఆలయాలన్నీ మూతపడ్డ వేళ స్థానిక శివాలయం దగ్గర ఇలా ప్రత్యేక పూజలు చేశారు ఒక మహిళ, పురుషుడు. చుట్టూ మంట, నెత్తిపై కుంపటి పెట్టుకుని వీళ్లు చేసిన పూజలు స్థానికంగా భయాందోళన రేపుతున్నాయి. గ్రహణం రోజు ఆలయాలన్నీ మూసివేసిన సమయంలో మాంసాహారం నైవేద్యంగా పెట్టి చేసిన ఈ పూజలు ఖచ్చితంగా క్షుద్ర పూజలే అంటున్నారు గ్రామస్తులు. వీళ్ళు తక్షణమే గ్రామం విడిచి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మేము 11:30 ఆ టైంలో చేశారండి. వీళ్ళు మాత్రం అసలు 8 కానించే స్టార్ట్ చేసేసారు. 8:30 9:30లోకి అయితే లేడీస్ మాత్రం నిప్పులుకోకుండా మాత్రం నా కళ్ళతో నేను చూసాను. మా పాప అయితే అదురుపోయి నైట్ గబుక్కు లేసేసిందండి. మరి అలా చేయడం చాలా భయంగా ఉంది మాకైతే. ఏమో ఊరికి ఏం చేస్తున్నారని మాకు భయం వేస్తుందండి. మంటలు పెట్టారు, ఇదంతా మంటలు పెట్టి ఆ నిప్పులు కూడా నెత్తిని పెట్టుకొని గుళ్ళన్నీ మూసేస్తారు కదా. వీళ్ళెందుకు తీశారు గుడి? ఏదో దెయ్యాల పూజలే అనుకుంటున్నాం మేము. వీళ్ళు మధ్యరేత్రి నుంచి మొదలుపెట్టి నెత్తిన నిప్పులు కుండలు పెట్టుకొని బట్టలు తీసి పెద్ద పెద్ద చుట్టూ 4 మంటలు వేసేసుకొని అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు అసలు గుడి చుట్టూ మంటలు వేసేసి హోమంలాగా చేస్తున్నారు. అలా క్షుద్ర పూజలకే కదా ఆ శక్తి ఉండేది. మామూలు పూజలు అయితే గుళ్ళల్లో మూసేస్తారు కదా. మాకు అందుకని అసలు చూస్తేనే భయం వేస్తుంది. మేము గుడికి వచ్చి మేము ఇలా ఏదైనా చేసుకోవాలన్నా మాకు చాలా భయంగా ఉంది. మేము వాళ్ళు వద్దు, వాళ్ళు వెళ్ళిపోవాలని మేము అంటున్నాం. భయం పడుతుంది అది. ఎందుకంటే ఇటు ఇటు తిరుగుతున్నప్పుడు మరి వాళ్ళు ఏం పూజలు చేస్తున్నారో, మరి పేర్లు బొర్లు తెలుసుకొని ఏం చేస్తారో మాకు భయం కదా. అయితే తమ పూజలని గ్రామస్తులు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్తున్నారు. పూజలు చేసిన శ్రీనివాసరావు అనే వ్యక్తి తాను ఆ రోజు చేసింది క్షుద్ర పూజలు కాదని, మృత్యుంజయ హోమం అని, తమది అఘోరా కుటుంబం అని చెప్తున్నారు. నేను చేతబళ్ళు చేయడానికో ఏం చేయడానికి కాదు. మాది అఘోరీ పరంపర. అఘోరీ గురు మణికందన్ కినారా ఇది దానికి నేను శిష్యుణ్ణి. గుంటూరు డిస్టిక్కి ప్రెసిడెంట్. శివసేన మహాశక్తి తరపున నేను గుంటూరు డిస్టిక్కి ప్రెసిడెంట్. మొన్న రాత్రి చంద్రగ్రహణం కారణంగా నేను ఒక ప్రాణప్రతిష్ఠ పూజ చేశాను. దాన్ని మృత్యుంజయ హోమం అంటారు. తెలుగులో మేమేమంటారు అంటే శక్తి పూజ అంటారు. ఊళ్ళో ఎవరికి చెప్పకపోవడం నాది తప్పు. దానికి పాపం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూసి దాన్ని ఒక చేతబడి పూజ అనుకోను, సంథింగ్ అనుకోను వైరల్ అయింది. ఎవరికి చెడు చేయాలన్న ఉద్దేశం తమకు లేదు అంటున్నారు ఆ రోజు పూజల్లో పాల్గొన్న శాలిని అనే మహిళ. గ్రహణ పూజ చేశామండి. అది ఇంకొకరికి ఇంకొకరు కష్టం రావాలని చేయలేదు. అది మా అఘోర పరంపర కదా. ఆ గ్రహణ టైంలో మేము చేయాలి అనేసి చేసినాం. ఇంకొకరికి బాధ రావాలని మేమేం చేయలే. చెడ్డు చేయాలంటే మేము ఓపెన్గా చేసేకైతుందా? అందరికి తెలిసేలాగా ఎందుకు మేము చేస్తాం. గ్రహణ టైంలో కూడా పంపించాను వచ్చిన వాళ్ళకి. గ్రహణ టైంలో పూజ ఉంది ఇట్లాదో. నేను ఇప్పుడు మీరు అంటున్నారు కదా చెట్టు అదేమో పెట్టుకొని చేశారని, అట్లాంటి పెట్టుకుని చేస్తాము. పౌర్ణమికి ఉంది రాండి అని చెప్పాము మేము. రెడ్డిపాలెంలోని శివాలయం పక్కనున్న ఇంట్లో నెల రోజులుగా ఈ అఘోరా కుటుంబం నివాసముంటోంది. అయితే వీరి ప్రవర్తన మొదటి నుంచి అనుమానంగానే ఉందని స్థానికులు చెప్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి కూడా వెళ్ళింది.